ఓవరాల్గా పొలిటికల్ పార్టీలు వాళ్ళ వ్యవహార శైలి వాటితోటి కొన్ని పార్టీలు క్లోజ్ అయిపోయే పరిస్థితి, నాయకులు పోయే పరిస్థితి ఇవన్నీ వచ్చాయి. బీజేపీ నెక్స్ట్ రాబోయే రోజుల్లో ఎదుర్కొనే ఛాలెంజెస్ ఏంటి? నేను 2029కి జెన్జీ ఉద్యమం అని ఒకరు అంటున్నారు, ఏదో కాక్రోచెస్ అని ఏదో పార్టీ ఒకటి వచ్చింది. రాహుల్ గాంధీయే పదే పదే వైలెన్స్ ని ప్రోత్సహించే విధంగా మాట్లాడుతున్న పరిస్థితులు. ఇప్పుడు ఈ క్రైసిస్ సిచ్యువేషన్ ఉంది కాబట్టి నిజంగానే ఈ క్రైసిస్ సిచ్యువేషన్లో సంక్షోభ స్థితి ఎప్పుడైనా ఉంది అని అంటే మనం కూడా ఇదివరకు చూసేవాళ్ళం కదా, ఈవెన్ తెలుగు రాష్ట్రాల్లో ఇక్కడ వర్షాలు పడకపోతే ప్రభుత్వ వ్యతిరేకత ఎస్టాబ్లిష్ అయిన సందర్భాలు ఉంటాయి. అవునా కదా? ప్రకృతి సరిగ్గా సహకరించినప్పుడు మనం 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 హ్యాపీగా లేము అని అంటే, ఒక ఓటర్ హ్యాపీగా లేనన్నప్పుడు వ్యతిరేకత ప్రభుత్వానికి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. సో ఇట్లాంటి టైంలో ఈ క్రైసిస్ తర్వాత బీజేపీ అండ్ మోదీ గారు నెక్స్ట్ టర్మ్ మళ్ళీ ఆయన్నే ప్రధానమంత్రిగా వెళ్ళాలి, వెళ్ళకపోతే అక్కడ ప్రధానమంత్రి అభ్యర్థిని మార్చిన సమస్య. సో మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? రాబోయే నెక్స్ట్ ఇయర్ యూపీ ఎలక్షన్స్ ఉన్నాయి, గుజరాత్ ఎలక్షన్స్ ఉన్నాయి. సో మేజర్ యూపీ గుజరాత్ అనగానే అది బీజేపీ 2029ని డిసైడ్ చేసేవి. ఇక్కడ యూపీలోనే గతంలో ఎలక్షన్స్లో 2024లో నంబర్స్ తగ్గాయి. సో మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి, ఛాలెంజెస్ ఏంటి బీజేపీ ఎదుర్కొనేవి? ఒక ఛాలెంజ్, మేజర్ ఛాలెంజ్ బీజేపీకి ఉండిపోతుంది ఏంటంటే యూపీ. యూపీలో బీజేపీ బాగా పర్ఫామ్ చేస్తే అసెంబ్లీ ఎలక్షన్లో నెక్స్ట్ లోక్సభ త్రూ. ఎప్పుడు అంటారు చూడండి, ద పార్టీ దట్ విన్స్ యూపీ విల్ రూల్ ద కంట్రీ. అది ఇప్పుడు కూడా కరెక్టే జరుగుతుంది. జవహర్లాల్ నెహ్రూ గారు 2 సార్లు ఫుల్పూర్ నుంచి యూపీ నుంచి పోటీ చేసి గెలిచారు. నాట్ అలహాబాద్. చాలామంది అలహాబాద్ అనుకుంటారు, ఇట్ ఇస్ నాట్ అలహాబాద్. ఆయన కాన్స్టిట్యున్సీ ఫుల్పూర్ ఉంది. సో అదే కాన్స్టిట్యున్సీ నుంచి వీపీ సింగ్ గారు కూడా గెలిచారు. ఓకే. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో సాయి గారు బీజేపీకి మేజర్ ఛాలెంజ్ అవబోతుంది యూపీ నుంచి. యూపీ మీద అన్ని మొత్తం ఎఫర్ట్ పెట్టాల్సి వస్తుంది. రెండో స్టేట్ బీజేపీకి ప్రాబ్లం రాబోతుంది కర్ణాటక. ఈ 2 స్టేట్లోనే బీజేపీకి చాలా పెద్ద ఎక్స్పెక్టేషన్. మిగతా స్టేట్లు వాళ్ళ లీడర్స్ వాళ్ళని తీసుకెళ్ళిపోతారు, మొత్తం ప్రాబ్లం లేదు. సువేందు అధికారి ఇన్ బెంగాల్ ఫుల్ ఫ్లోలో ఉన్నారు. ఆయన ఈ హనీమూన్ పీరియడ్ ఇంకో 2-3 సంవత్సరాలు నడుస్తుంది. దాని తర్వాత ప్రశ్నలు అడుగుతారు మనుషులు. అదే టైంలో మీరు ఇంకొక క్రూషియల్ స్టేట్ మన దగ్గర ఉన్నది మహారాష్ట్ర. మహారాష్ట్రలో ఇప్పుడున్న పరిస్థితుల్లో పొలిటికల్ పరిస్థితి చూస్తే ఉద్ధవ్ అండ్ చాలా వీక్ అయిపోయారు. కాంగ్రెస్ నోవేర్. ఇప్పుడు ఎన్సీపీ ఆల్మోస్ట్ బీజేపీలో మర్జ్ అయిపోతున్నట్లు ఉంది ఎన్సీపీ సంగతి చూస్తే. సో బీజేపీకి మహారాష్ట్ర నుంచి ఇంకా 15 సీట్లు ఎక్కువ వస్తే దట్స్ అ బిగ్ థింగ్. బెంగాల్ నుంచి వాళ్ళకి ఎట్లయినా ఒక 30 సీట్లు వస్తుంది ఇప్పుడు, గోయింగ్ బై ద అసెంబ్లీ పర్ఫార్మెన్స్. ఇది తీసుకున్నప్పుడు ఒక 45 సీట్లు ఎక్స్ట్రా వస్తుంది సాయి గారు. యూ కెన్ ఇమాజిన్ వాట్ బీజేపీ విల్ డూ నౌ. మీరు 240కి 40 కలుపుకుంటే 280, క్రాస్ ద హాఫ్ వే మార్క్ ఆన్ యువర్ ఓన్. చంద్రబాబు నాయుడు అక్కర్లేదు, నితీష్ కుమార్ అక్కర్లేదు. అండ్ మార్క్ మై వర్డ్ సాయి గారు, నెక్స్ట్ బీహార్ ఎలక్షన్లో నితీష్ కుమార్ వాళ్ళ పార్టీ ఉండదు. నెక్స్ట్ లోక్సభ ఎలక్షన్లో బీజేపీ 10 సీట్లు ఇస్తేనే ఎక్కువ నితీష్ కుమార్కి. ఎక్కువ కూడా చేస్తే థ్యాంక్ యూ గుడ్ బై అని చెప్పి పంపించేస్తారు. కుమారస్వామి వర్షన్ 2.0గా తయారవుతారు నితీష్ కుమార్. అదే జరగబోతుంది. కానీ 2 స్టేట్స్ నేను చెప్పాను, ఛాలెంజెస్ ఇన్ కర్ణాటక అండ్ ఇన్ ఉత్తరప్రదేశ్. కానీ ఉత్తరప్రదేశ్ ఆన్సర్ మనకి 2027లోనే వచ్చేస్తుంది. దాని తర్వాత వరిగా అక్కర్లేదు. ఎందుకంటే ఇంత పెద్ద స్టేట్, యూరోప్ ఒక 6 యూరోపియన్ రాజ్యాలు కలుపుకుంటే కూడా మీకు యూపీలో పాపులేషన్ తరపుది 22 కోట్లు 23 కోట్ల పాపులేషన్ వాళ్ళకి. కానీ అన్నిటికంటే పెద్ద సాయి గారు ఒక పెద్ద మార్పు జరిగింది. మన ప్రజలు అది గమనించారో లేదో, మన వ్యూవర్స్ కూడా గమనించారో లేదో, ఈ ఎస్ఐఆర్లో 15 కోట్ల మందిని ఓటర్ లిస్ట్ నుంచి తొలగించారు టోటల్గా. ఇంకా జరగలేదు, ఇంకా తెలంగాణ నడుస్తుంది, చాలా ఇంకా కొన్ని రాష్ట్రాలను 10-15 రాష్ట్రాలు ఇంకా నడుస్తుంది. కానీ మీరు ఇప్పుడు దాకా జరిగిన యూపీలో జరిగిన ఎస్ఐఆర్లో 2,89,00,000 అంతా తీసేశారు. 3 కోట్లని పెట్టుకుందాం. వెస్ట్ బెంగాల్ ఆల్మోస్ట్ క్లోజ్ టు 1 crore, 4 crores, తమిళనాడు 5 crores, గుజరాత్ 2 crores, 2.5, 7.5, మిగతా అన్ని చిన్న చిన్న ఎక్కడెక్కడ జరిగింది అన్నీ కలుపుకుంటే మినిమం మీకు ఒక 8 నుంచి 9 కోట్ల మందిని ఇప్పుడు ఆల్రెడీ లిస్ట్ నుంచి తొలగించేశారు. దీన్ని ఈజీగా తీసుకోలేదు రాయ్ గారు, నేను చెప్తాను. ఎందుకంటే సుప్రీంకోర్టు నిన్న ఇచ్చిన తీర్పులో చాలా క్లియర్గా ఏం చెప్పారంటే, హ్యాండ్ ఓవర్ ద డిలీటెడ్ లిస్ట్ టు ద మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్. ఇది చాలా పెద్ద నిర్ణయం. మీరు చూసుంటారు, సువేందు అధికారి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. వాళ్ళు ఈ డిలీటెడ్ లిస్ట్ తీసుకొని కంపేర్ చేశారు. దే రాన్ అ కంప్యూటరైజ్డ్ చెక్. 30% మంది మహిళలు వీళ్ళ గృహలక్ష్మి అన్నపూర్ణ స్కీమ్ అన్నది 3,000 రూపాయలు, ముందు 1,500 ఎంతో ఇస్తుండే మమతా బెనర్జీ. 30% మంది మహిళలు ఆ స్కీమ్ తీసుకుంటున్న వాళ్ళు
ఈ డిలీటెడ్ లిస్ట్ నుంచి వచ్చారు. ఐదర్ వాళ్ళు చనిపోయారు, లేకుంటే వాళ్ళ సిటీ ఇక్కడ వెస్ట్ బెంగాల్లో లేరు, కానీ వాళ్ళ పేరు మీద ఎవరో డబ్బులు తీసుకుంటున్నారు. సాయి గారు ఇది మనం మిగతా అన్ని పక్కన పెడితే బీహార్ బీజేపీ ఓడిపోతా అని చెప్పారు, బీజేపీ గెలిచారా, 2/3 మెజారిటీ వచ్చింది. వెస్ట్ బెంగాల్ ఏం జరిగింది, మ్యాసివ్ విక్టరీ. ఈ ఎస్ఐఆర్ ప్రాసెస్లో చాలా క్లియర్గా మీరు అనలైజ్ చేసే సాయి గారు, నా దగ్గర మొత్తం డేటా ఉంది, అవును, కంప్లీట్ డేటా ఆఫ్ ఆల్ ద కాన్స్టిట్యున్సీస్ ఇన్ వెస్ట్ బెంగాల్. మీరు స్టన్ అయిపోతారు సాయి గారు. ఫల్టా మన జరిగింది బై ఎలక్షన్ చూసారు, 32 నుంచి 33% ముస్లిమ్స్ అక్కడ. టెక్నికలీ మూమెంట్ క్రాస్ 35%, మీరు ముస్లిం క్యాండిడేటే గెలుస్తారు అక్కడి నుంచి. ఈసారి ఆయన డిపాజిట్ పోయింది, 2 రోజుల ముందు విత్డ్రా చేసుకున్నాడు కాంటెస్ట్ నుంచి, ఎందుకంటే ఆయనకు తెలిసిపోయింది వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ అని. మీరు వెస్ట్ బెంగాల్లో చాలా మట్టుకు ముస్లిం మెజారిటీ ఉన్న ముర్షిదాబాద్, మాల్డా ఏరియా, ఎందుకు కల్కట్టా తీసుకోండి సాయి గారు, కల్కట్టా, హౌరా 24 పర్గనాస్. కల్కట్టాలో డెరిక్ ఓబ్రైన్ ఛాలెంజ్ చేశారు, 12 కాన్స్టిట్యున్సీస్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ కల్కట్టా సిటీలో, ఒక్కడైనా గెలవండి నేను గుండు కొట్టించుకుంటా అంటారు. ఇంకా గుండు కొట్టించుకోలేదా, తిరుగుతున్నాడు ఇప్పుడు కూడా. 6 గెలిచారు బీజేపీ, బికాస్ మేజర్ పార్ట్ ఆఫ్ కల్కట్టా వాజ్ ఫేక్ ఓటర్స్. మీరు ప్రతి హకీంపూర్ బేస్ దగ్గర కూర్చున్న వాళ్ళ దగ్గర అడగండి ఒకసారి, ఆ బార్డర్ చెక్ పోస్ట్, వీళ్ళందరూ ఎక్కడెక్కడ దమ్దమ్లో పనిచేస్తున్నాం, కలకత్తాలో పనిచేస్తున్నాం, వీళ్ళందరూ ఫేక్ ఓటర్ ఐడి కార్డ్ తయారు చేసుకున్నారు. దానికోసం ఫస్ట్ ఫేజ్లో మీకు గుర్తుండు సాయి గారు, 68 లక్షల మందిని తీసేసినప్పుడు సుప్రీంకోర్టు ఏమన్నారు, మీ ద్వారా డౌట్ ఉంటే యూ ప్లీజ్ ఫైల్ ద అప్లికేషన్. పార్టీలో వాళ్ళ దగ్గర అన్నారు, బూత్ లెవెల్ ఏజెంట్స్ BLAs దగ్గర చెప్పారు, తృణమూల్, కాంగ్రెస్, బీజేపీ ఎవరైనా కానివ్వండి. దాంట్లో మ్యాక్సిమం అప్లికేషన్స్ ఫైల్ చేసింది ఎవరు తెలుసా సాయి గారు, TMC 3 అప్లికేషన్. ఇది వీళ్ళ సంగతి. 68 లక్షల మందిని తీసేస్తే 3 అప్లికేషన్స్ ఫైల్ చేశారు. నేను చెప్తాను సాయి గారు, మనం నెక్స్ట్ లోక్సభ ఎలక్షన్, లాస్ట్ లోక్సభ ఎలక్షన్ కంపేర్ చేయకూడదు. ఎందుకంటే మనం చూసాం ఓటింగ్ పర్సంటేజ్ 92 దాకా ఎట్లా వెళ్ళింది సాయి గారు. మీరు 10% మందిని తీసేశారు లిస్ట్ నుంచి, 15% మందిని కూడా తీసేశారు. అంటే లాస్ట్ టైం 70% ఓట్లు పడ్డా కానీ ఓటింగ్ పర్సంటేజ్, ఈసారి అది 90 అవుతుంది. ఇట్స్ అ మ్యాథమెటికల్ ఈక్వేషన్. ఓకే, 100:72 ఈజ్ యాజ్ టు 90 వాట్ వచ్చేస్తుంది మీకు ఈక్వేషన్లో. సో 92% ఈజ్ నాట్ సర్ప్రైజింగ్, బికాజ్ మీకు ఫేక్ ఓటర్స్ని తీసేశారు, వాళ్ళు లేరు వాళ్ళు. దట్ ఈస్ వాట్ వాస్ డ్రాగింగ్ డౌన్ యువర్ ఓటింగ్ పర్సంటేజ్. ఇప్పుడు అది పెరిగింది ఆటోమేటిక్లీ. ప్రతి ఎలక్షన్ ఇప్పుడు నుంచి చూడండి, ప్రతి స్టేట్లో 90 దగ్గరకు వెళ్తుంది సాయి గారు. ఇట్ విల్ గో టు 90. ఇంకొక క్లీనప్ జరగాలి, నేను చెప్తున్నాను ఇప్పుడు కూడా, దిస్ ఈజ్ నాట్ కరెక్ట్. ఇంకొక క్లీనప్ జరగాలి, ఎస్పెషలీ వెస్ట్ బెంగాల్లో. వెస్ట్ బెంగాల్లో చాలా కాంప్రమైజ్ చేశారు. అండ్ ఆ టైంలో చాలామంది బూత్ లెవెల్ ఆఫీసర్స్ అందరూ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు చెప్తున్నారు, మా మీద ప్రెషర్ పెట్టారు, వీళ్ళు బ్లాంక్ అప్లికేషన్ ఫిల్అప్ చేసుకున్నారు. దెన్ దెర్ షుడ్ బి వన్ మోర్ ఎంక్వైరీ. అండ్ పాసిబ్లీ సువేందు అధికారి ఇప్పుడు కాదు, ఒక 6 నెలల తర్వాత ఇంకొక ఎంక్వైరీ మొదలు పెడతారు. అండ్ దానిలో కూడా తెలిసిపోతుంది ఎంతమంది ఫేక్ ఓటర్స్. సో ఐ థింక్ 2029 బర్ఖాదర్ డిడ్ అ గుడ్ షో మోజోలో. షీ ఆస్క్డ్ సేమ్ క్వశ్చన్, ఈజ్ 2029 అ డన్ డీల్ అని. 6 ప్యానలిస్ట్ వచ్చారు, 6 అదే చెప్పారు. అండ్ దాంట్లో 3 యాంటీ బీజేపీ ఎట్ వన్ పాయింట్ ఇన్ టైం. వాళ్ళు కూడా అన్నారు, మేము ఇప్పుడు కూడా యాంటీ మోదీనే, కానీ దేర్ ఇస్ నో ఆల్టర్నేటివ్. ఒకవైపు ఒక ఆయన 100 సీట్లు కూడా గెలవలేకపోతున్న మనిషి అలయన్స్ని తీసుకొని ఎట్లా వస్తారు? యువర్ DMK ఇస్ అవుట్. ఓకే, రేపు లోక్సభకు వచ్చినప్పుడు 50-50 వచ్చింది అనుకోండి అక్కడ, దెన్ వాట్ విల్ యు డు? ఇదే కేరళలో రేపు మీకు CPM మళ్ళీ ఒక 8 సీట్లు తీసుకెళ్ళిపోతే ఉన్న 20 సీట్లు మీరేం చేస్తారు? కరెక్ట్. మీకు ఎక్కడి నుంచి వస్తాయి? వేర్ ఈజ్ యువర్ మెజారిటీ సాలిడ్ చంక్? పర్ఫెక్ట్. 40 సీట్లు 50 సీట్లు ఉన్న కాన్స్టిట్యున్సీ ఒక స్టేట్ చెప్పండి, ఎవరు లేరు. యూపీ ఈజ్ నాట్ దేర్, బీహార్ ఈజ్ నాట్ దేర్, అస్సాంలో లేదు, ఎక్కడ లేదు సాయి గారు. వీళ్ళకి ఉన్నది ఒక్కటే హోప్, ఇప్పుడు తమిళనాడులో విజయ్ ఏదైనా సీట్లు తీసుకొస్తాడు అంతే. అదర్వైజ్ వీళ్ళ దగ్గర ఏ అలయన్స్ పార్ట్నర్కి ఇప్పుడు స్ట్రెంగ్త్ లేదు. ఓకే, మీరు చూడండి, మీరే కౌంట్ చేయండి. ఫరూక్ అబ్దుల్లా అసలు పట్టించుకోవట్లేదు రాహుల్ గాంధీని. అఫ్కోర్స్ అక్కడ ఏ సీట్లు కూడా చాలా తక్కువ అక్కడ కాశ్మీర్ వైపు. కానీ పెద్ద స్టేట్స్లో మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, వెస్ట్ బెంగాల్, బీహార్, మీరు ఎక్కడి నుంచి తీసుకొస్తారు సీట్లు? ప్యూర్ మ్యాథమెటికల్ సాయి గారు. మీరు తీసుకొని ఎక్సెల్ తీసుకొని కూర్చోండి, మీకు తెలిసిపోతుంది. జస్ట్ లుక్ ఎట్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ 2014, 2019, 2024. మీరు ఎక్స్ట్రాపోలేట్ చేసుకుంటే మీకే వచ్చేస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.